సంఘమంతటికి కూడా ఈ ఉదయకాల శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. లెంట్లోని మొదటి వారపు ఆరాధనలోనికి త్రియకి దేవుని నామంలో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ తలలో వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని ఆరాధనలో ప్రారంభించుకున్నాం. సర్వశక్తి మిక్కిలి కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యా, ఇదిగో తండ్రి, నిన్ను ఆరాధించుటకు, నీ నామమును గణపరచుటకు, సంఘముగా ఇలాగున ఈ సన్నిధిలో కూడుటకు భావించిన భాగ్యమును బట్టి నీకు వందనాలు. యేసయ్యా, ఇదిగో తండ్రి, అయిన ఆలస్యము నీకు తెలిసే ఉన్నదని అయితే మమ్మల్ని మరణించండి. వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. రావాల్సిన బిడ్డలను ప్రత్యేకతను నడిపించమని, ఈ ఆరాధన ఆది నుండి అంతవరకు మీరే అధిపతి నడిపించమని, మీ దాసుని ద్వారా మీరు మాకు అందించిన అయినటువంటి వాక్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ప్రభా మేము ఎలాగో తండ్రి జీవించాలి, ఎలాగో నీకు ఇష్టముగా జీవించాలి. మీ దాసుని వాక్యం ద్వారా ఆత్మీయ ఆహారము మాకు అనుగ్రహించి మహిళా ఘనత ప్రభావాలు ఆపాదించుకోమని, ఈ ఉదయం ఈ ప్రార్థనను మమ్మల్ని మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరం కలిసి ఆరాధన ప్రారంభించుకుంటూ గాను 173వ కీర్తన, యేసుని ప్రేమను ఏమానతను ఎప్పుడు తలచవేయు మనసాన్ని కీర్తన పాడుకుంటూ ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. 173వ కీర్తన. యేసుని ప్రేమను ఏమానతను ఎప్పుడు తలచవేయు మనసా, వాసిగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఉన్నటువంటి నవరాత్రి భోజన సంస్కారం ఏర్పాటు చేయబడిన హెచ్చరికల భాగంలో చదువుకున్నాము.
మిక్కిలి ప్రియులారా, మన ప్రభు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనం రావాలని ఉద్దేశిస్తున్నాం. కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించినట్లు మనము శ్రద్ధతో పరీక్షించుకున్నట యుక్తమై ఉన్నది. ఎందుకనగా ఎవరు తమ పాపములో వినకపోకుందరో, ఎవరు నీతిని గురించి ఆకలిదప్పులు కలిగి ఉందరో అటు వారిని ముఖ్యంగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారము నియమించబడి ఉన్నది. మనం ఇట్లు పరీక్షించుకునే ఎందు పాపమును మనము తప్ప మరేదీ కనబడదు. వీరి నుండి మనంతట మనం ఎంత మాత్రమునో తప్పించుకోనలేము. కావున మన ప్రభు యేసుక్రీస్తు మన మీద కనికరం గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును దాన్ని నెరవేర్చుటకు మన కొరకును మన విముక్తి కొరకు మరణం పొంది మన పాపం వల్ల మనం పొందవలసినదంతయు అనుభవించుటకు ఆయన మనుషుడాయన. మనం మరి ఎక్కువ రూపంగా దీన్ని నమ్మనట్లు మన విశ్వాసం వల్ల బలపరపబడి ఆయన చిత్తములకు సంతోషపూర్వకంగా విధేయమగినట్లు తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారమును నియమించారు. దీని యందు తన శరీరము మనకు ఆహారంగాను తన రక్తంలో పానముగాను అనుభవించున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలను నమ్మచ్చు. ఎవరు ఈ రొట్టెలో నుండి తిని ఈ పాత్రలో త్రాగునో వాడు క్రీస్తునందును, క్రీస్తు వాని అందరం జీవించను. అతడు నిత్య జీవం గలవాడై ఉండును. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనం నీతి మంత్రముగా తెచ్చబట్టిన సిలువ మరణం నుండి లేపబడిన సత్యమును బయలుపరుస్తూ ఆయన జ్ఞాపకాత్మగా దీన్ని ఆచరింపగలరు. మరియు మనము దీన్ని బట్టి ఆయన మిగిలిన హృదయపూర్వకమైన మంత్రంలో చెల్లించు మన సిలువని ఎత్తుకొని ఆయనను వెంబడించి ఆయన మనలను ప్రేమించుతున్నట్లు ఆయన ఆజ్ఞ ప్రకారం మనమును ఒకరినొకరు ప్రేమించగలము. ఎందుకన్నా ఈ ఒకే రొట్టె ఎందుకు పాల్పంచుకోవచ్చు, ఈ ఒకే పాత్రలో నుండి త్రాగుతున్నందున మనమందరము ఒక్క శరీరమై ఉన్నాము. ప్రార్థిస్తాము. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టంగా తెలిసేయున్నవి. దాచబడిన మరుగా ఇప్పుడున్నది ఏదీ లేదు. మేము నేను పరిపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని కనపరచున్నాను. మా హృదయాలోచనలను నీ పరిశుద్ధాత్మావేశం వల్ల పవిత్రపరచుకొని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనుచున్నాము. ఆమేన్. హృదయంలో పరిశోధించడు సర్వశక్తి గల దేవుని సముఖమంతనే మిమ్మల్ని అడుగునదేమనగా, మీరు స్వాభావికంగా పాపులను చేయవలసిన మేలు చేయక చేయరాని కీడు చేయొచ్చు తలంపు వలనను మాట వలనను క్రియ వలనను మీ రక్షకుడు దేవునికి దుఃఖమును కోపమును కలుగు చేస్తున్నారని, అందువల్ల ఆయన శిక్ష న్యాయంగా పాత్రలని మీరు నిజంగా గ్రహించి దుఃఖించు ఒప్పుకొనుచున్నారా? యేసుక్రీస్తు పాపలను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చినని ఆయన నామందు విశ్వాసం ఉంచి వారందరికీ పాప పరిహారం కలుగునని నిశ్చయం అనుచున్నారా? అలాగైతే మీరు సకల పాపము నుండి విముక్తిపరచవలన ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఎంతటి నుండి పరిశుద్ధాత్మక విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి అందున్నట్టుగా జీవించు హృదయమునందును ప్రవర్తన యందును పవిత్రంగా ఉండటకు దినదినము ప్రయత్నించుకోవాలని నిశ్చయించుకొనుచున్నారా? మనం వినయంగా దేవుని యొక్క పాపం అనుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకుంటున్నాం. దేవా, నేను నీకు విరోధంగా ద్వారా పాపం చేసుకున్నా. నా పాపం నేను సంపూర్ణంగా గ్రహించలేదు, కానీ నీకు అంతయు స్పష్టంగా తెలియజేయగలను. నా ఆఖరి జీవితంలోనూ అంతరంగిక జీవితంలోనూ లెక్కలేని ద్వారా పాపములు చేసి ఉన్నానని నీ ఎదుర్కొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపడుచు నా దోషముల నుంచి మనస్ఫూర్తిగా దుఃఖించు నీ మిగిలిన కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగించమని నేను వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన యొక్క కనికరమించి మన ప్రియ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుత్థానం వల్ల మన పాపములన్నీ క్షమించుచున్నాడు. మరి క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపరునైన నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపడి ఆయన యందు విశ్వాసము వారందరి పాపములు సంపూర్ణంగా క్షమించబడి అని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుచున్నాను. అయితే అధికారమును బట్టి పశ్చాత్తాపములైన అవిశ్వాసులకు నేను తెలియచేయలేదనగా, వారి పశ్చాత్తాపములైన స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములను క్షమించడు. మరియు కృపాదిని అంతం కాకముందు తమ దుర్మార్గతల నుండి మలుపులకి నిజ పశ్చాత్తాపములైన
క్రీస్తునందు విశ్వాసం ఉంచకయో నువ్వు ఎడల దేవుడు నిశ్చయంగా వారి దోషములు వారి మీదకి రప్పించును. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడైనగాక. లెంట్లోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడి ప్రారంభ గీతము చదువుకున్నాం. రెండు 207వ పుటలో ఉన్నటువంటి లెంట్లోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకున్నాము. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, అతను విడిపించి అతని గొప్ప చేశాను, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. తండ్రి You are
ఓ ప్రభువా, మా ప్రార్థన కరుణతో ఆలకించి మహిమ గల నీ కుడి చేతిని చాపి మా విరోధులు చేయు కీడుల నుండి మమ్మల్ని కాపాడుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగ యుగంలో జీవించుచు పరిపాలించుచు నుండు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. లెక్కలోని మొదటి ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భాగాలు చదువుగా విందాం. పాత నిబంధన పాఠ్యభాగము ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 24 వరకు. పత్రిక పాఠ్యభాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 15 వరకు. సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 22వ అధ్యాయము 24 నుంచి 32 వరకు చదువుగా విందాం. పాత నిబంధన పాఠ్యభాగాన్ని నీరజ గారు శ్రీమతి నీరజ మోహన్ కుమార్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. పత్రిక పాఠ్యభాగాన్ని శ్రీమతి ప్రసన్న కుమార్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. సువార్త పాఠ్యభాగాన్ని చదువుతాను ఉమారాణి గారు వచ్చి చదివి వినిపిస్తారు. పాత నిబంధన గ్రంథము ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 24 వచనాలు.
జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో అన్నాను. అందుకు సర్పము, మీరు చావనే చావు, ఏదైనా మీరు వాటిని తినదిన మీ కళ్ళను తెరవకుండా మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వల్ల ఉందని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకించు రమ్యమైనది చూసినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతను కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడి వారు తమ దిగంబరులను తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకుంది. చల్లపూటను ఆదాము అతని భార్య తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కునగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరంగా ఉండనే కనుక భయపడి దాగుకుంటున్నాను. అందుకు ఆయన, నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నిన్నుకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకేగా నేను తింటున్నాను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ, ఆ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినన్నది. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడ్డానివై నీ కడుపుతో ప్రాకుతూ నీవు బ్రతుకు దినములన్నీ మనదిను. మరియు నీకును స్త్రీకిని నీ సంతానములకు ఆమె సంతానములకు వైరం కలగజేసదు. అది నీవు తల మీద కొట్టును, నీవు దాన్ని మడం మీద కొట్టుదని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదు. వేదనతో పిల్లలను కందు, నీ భర్త ఎడల నీకు వాంచగలుగును. అతడు నిన్ను ఏలిననే చెప్పాడు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేను శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ దాన్ని పంట తిందు. అది ముళ్ళ దుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందుము. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందువు. ఏలనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోతువని చెప్పాను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టను. ఏలనగా ఆమె జీవము గల ప్రతివానికి నీ తల్లి. దేవుడైన యెహోవా ఆదామును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొలగించను. ఈ వాటిని ఎంతవరకు ఈ పరిశుద్ధ వ్యక్తిని దేవుడు దీవించాడు. ఈ ఆదివారం మీద ఏర్పాటు చేసిన వాక్యము యాకోబు రాసిన పత్రిక 12వ అధ్యాయం నుండి 15వ వచనాలు చదువుతున్నాం. స్వాతంత్రము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబోవు వారికి తగినట్టుగా మాట్లాడు, అలాగుండనే ప్రవర్తించుడు. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించిన అతిశయము పడును. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పలేదలా ఏమీ ప్రయోజనము? అట్టి విశ్వాసం ఉందని రక్షింపగలగా సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటి భోజనము లేక ఉన్నప్పటికీ మీలో ఎవడైనా శరీరమును కావలసిన వారికి ఇయ్యక సమాధానం వెల్లుడి.
చలి కాచుకొని తృప్తి పొందురని చెప్పిన నెల ఏమి ప్రయోజనము? వాక్యం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువార్త పాఠ భాగము మత్తయి సువార్త 22వ అధ్యాయము 24 నుంచి 36 వరకు. ఓ ప్రభువా, నీవు మహిమ కలుగునుగాక. ఈ ఆదివారం నాడు ఏర్పాటు చేయబడిన పంచభాగం లూకాసు వార్త 22వ అధ్యాయము 24 నుంచి 32 వరకు. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడినో అనువాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా అన్యజనులలో రాజుల వారి మీద ప్రభుత్వం చేయు, వారి మీద అధికారం చేయువారు ఉపకారం ఉండడు. మీరైతే అలాగూ ఉండగాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు భోజన పంక్తిని కూర్చుండు వాడ, పరిచర్య పంక్తిని కూర్చుండు వాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయని వారి వలె ఉన్నాను. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. గనక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యంలో నా వల్ల యొక్క అన్నపానం ఇచ్చుకొని సింహాసనము మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి నీవు తీర్పు తీర్చుటకై నేను నీకు రాజ్యము నియమించుతున్నాను. సియోనును ఇదిగో సాతాను మిమ్మల్ని బట్టి గోధుమల వల్లే జరిగించుట మిమ్మల్ని కోరుకోలేను. కానీ మీ నమ్మిక తప్పిపోకున్నట్టు నేను మీ కొరకు వేడుకుంటుంది. మీ మనసు తిరిగి తర్వాత ఈ సహోదరులను సిద్ధపరచుకొని చెప్పారు. అందరం అలాగే నిలువబడి ఉండి నీకే విశ్వాస ప్రమాణము మన విశ్వాసంలో కలిసి ఒప్పుకోండి. భూమి ఆకాశములను దృశ్యాదర్శనము సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రి ఏకదేవుని నమ్ముచున్నా. ఆయన జగదేక కుమారుడును అద్వితీయుడైన యేసుక్రీస్తును నమ్ముచున్నా. ఈయన జగముల వాటికి దేవుడు, తండ్రి నుండి కలిగిన వాడు, దేవుడు నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడు నుండి నిజమైన దేవుడు, సృజింపబడగా జయించినవాడు, తండ్రితో ఏకత్వము కలవాడు, సమస్తమును కలిగి చేసిన వాడునే ఉన్నాడు. ఈయన మానవులకు మన బలము, మన రక్షకుడు, పరలోకము నుండి దిగి కన్యకు మరియ నుండి పరిశుద్ధాత్మను అవతరించి పుట్టి మనుష్యుడాయని కొట్టి పిల్లల కాలం క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి వైపున కూర్చుని ఉన్నాడని, సజీవులకు మృతులకు తీర్పు చేయటకు తిరిగి వారి వద్ద వస్తుందని ఆయన రాజ్యమునకు అంతం లేదని నమ్ముతున్నాను. తండ్రి నుండి కుమారుని బయలువెడవచ్చు, తండ్రితోనూ కుమారునితోనూ ఏకంగా ఆరాధింపబడచ్చు, మహిమపరచబడచ్చు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడు జీవమున దాతయు ప్రభువును పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను. మరియు క్రైస్తవ ఏక సంఘమును నమ్ముతున్నాను. పాప పరిహారమైన ఒకే బాప్తిస్మము ఒప్పుకొనుచు మృతుల కొరకును రాబో లోక సంబంధమైన బ్రతుకు కొరకును నిరీక్షిస్తున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ సమయంలో మనకి దైవ సందేశాన్ని అందించడానికి మన ప్రియులు మాజీ మోడరేటర్ బిషప్ గారు సునీల్ బాలయ్య గారు మన మధ్యలో ఉండడం సంతోషం. మరి అయ్యగారు మనకి వాక్యాన్ని అందించకుండా మనమందరం కలిసి దేవుని స్తుతిస్తూ
376వ కీర్తన పాడుకుంటూ దైవ సందేశంలోకి ప్రవేశిద్దాం. 376వ కీర్తన. 276 సంస్కారం. 376వ కీర్తన. దేవా సహాయము నిమ్మ నిత్య జీవపు పుట్టుటలు దేవా సహాయము నిమ్మ గడియ గడియకు మెగసే సహాయం చేయండి. బాగా నాకు అర్థం లేదు. ముక్కు వినవడం. హలో అక్కడ ఈ పాట కొంచెం సహాయం చేయండి. రావట్లేదు. పాట ఎంత? 376 దేవా సహాయం ఇవ్వాలి. 376. ఎంత బాబు? 376. 376. మూడు 376. 376. రైట్ 376 పడుతుందా? దేవా సహాయము నిమ్మ నిత్య జీవపు పుట్టుటలు లౌకిమ్మ దేవా సహాయము నిమ్మ గడియ గడియలో నెగసే నమ్మో ఎంతో పడిగా పై వసే
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. మరొక వారు దేవుని మహాకృప వల్ల ఈ ఉదయకాల సమయంలో మీ అందరితో కలిసి దేవుని స్తుతించి ఆరాధించడానికి త్రియేక దేవుడు నాకు ఇచ్చిన ఈ ప్రశస్తమైన సమయం కొరకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అలాగే ఈ ఉదయకాల ధ్యానంలో దేవుని వాక్యం నుంచి 2-3 తలంపులు పంచుకోమని నన్ను ప్రోత్సహించిన మన సంఘ గురువులు రెవరెండ్ డాక్టర్ సంపూర్ణరావు గారికి, మన సహాయకుడు జ్ఞానదీపయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మీకందరికీ దేవుని నామాన్న ఆశీస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ ఒక ప్రశ్న వేయాలని ఆశపడతాను. చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తుంటాను. నేను అధ్యాపకుడిగా నా పరిచయం ముగించాను. క్లాస్ రూమ్లో ప్రశ్నలు వేయటం అధ్యాపకులకు వారి జీవనోపాధి. అదేవిధంగా ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న. నా ప్రశ్న ఏంటంటే, మీలో ఎంతమంది గుడ్ల మీద చేయి వేసుకుని చెప్పండి మీ జవాబు. మీలో ఎంతమంది దెయ్యాన్ని చూశారు? కొన్ని ప్రశ్న ఇంకో విధంగా మారుస్తాను. మీరు ఎంతమంది సాతాన్ని చూశారు? సాతాను ఎలా ఉంటాడో మీకు తెలుసా? మీరు కొంతమంది చూసి ఉంటారు, కొంతమంది చూడలేదు. సాతాను యొక్క రూపురేఖ, సాతాను యొక్క గుణగణాలు ఎలా ఉంటాయో ఎంతమంది తెలుసు అని ఈ ఉదయకాల సమయంలో నేను ఆలోచన చేస్తున్నాను. పోనీ మీ చిన్నతనంలో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని తిట్టారా? వారి మాట విన్నప్పుడు, వారు చెప్పిన పని చేయనప్పుడు తిట్టారా మిమ్మల్ని? థ్యాంక్ యూ, అట్లీస్ట్ ఆ జవాబు అని ఇచ్చారు. మా అమ్మ నన్ను చాలా తిట్టేది. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే, మా అమ్మ క్రైస్తవురాలు. క్రైస్తవ విశ్వాస లక్షణాలు ఆమెలో చాలా ఉండేవి. నేను ప్రైమరీ స్కూల్ మొదలుపెట్టి కాలేజీ చదువు ముగించే వరకు మా అమ్మ నన్ను తిడుతూనే ఉండేది.
ఈ సంవత్సరం తిట్టలేదు, ఆ సంవత్సరం తిట్టింది అనే గ్యాప్ లేదు నాకు, తిడుతూనే ఉండేది. కానీ అన్నాను కదా మా అమ్మ క్రైస్తవ విశ్వాసిని, కాబట్టి ఆమె తిట్టే తిట్లలో క్రైస్తవ విశ్వాసం బయటపడుతుంది. మా అమ్మ నన్ను ఒరే కయ్యూను అని తిట్టేది, ఒరే యాకోబు అని తిట్టేది, ఒరే యోధా అని తిట్టేది, ఒరే ఘటసర్పమా అని తిట్టేది, ఒరే సాతానా అని తిట్టేది. ఇవన్నీ నాకు బాగా గుర్తుండిపోయినాయి. మా అమ్మ తిట్టలోని అర్థాలు ఇప్పుడు తెలుస్తున్నాయి నాకు, అప్పుడు తెలిసేవి కాదు. ఉంటే దులుపును పారిపోతూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు యాకోబు అంటే ఏంటో, యోధా అంటే ఏంటో, ఘటసర్పం అంటే ఏంటో, సాతాన్ అంటే ఏంటో, అవన్నీ ఇప్పుడు నాకు బాగా అర్థమవుతున్నాయి. ఆమెని ఎంత విసిగించాను అనేది ఇప్పుడు అర్థమవుతుంది నాకు, ఇన్ని సంవత్సరాల తర్వాత. ఒకవేళ ఇటువంటి తిట్లు మీ జీవితం లేకపోతే మీరు చాలా ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెధవా సన్యాసి అనేవి మనకి పరిపాటే, కానీ క్రైస్తవ పరిభాష మనకి పరిపాటి కాదని నేను అనుకుంటున్నాను. నేను నల్లగా ఉంటాను కదండి, ఆ విషయం మీకు అందరికీ తెలుసు. నేను నల్లగా ఉంటాను, నా పళ్ళు తెల్లగా ఉంటాను, అందులో సందేహం ఏమీ లేదు. మా నైబర్హుడ్ అంతా, మా ఇరుగు అందరూ కూడా ముస్లిమ్స్ వాళ్ళు. కాబట్టి నా స్నేహితులంతా సైట్, మా స్కూల్లో కానీ కాలేజీలో కానీ. దేవుడి మహాకృప వలన ఆటల్లో కానీ పాటల్లో కానీ నాదే పై చేయి. నేను సెల్ఫ్ డబ్బా ఏమి కొట్టుకుంటలేదు, మీరు వెళ్తే చెప్తారు మా ఊరు. నా స్నేహితులకి చాలాసార్లు ఈర్ష్య నేనంటే, ఉడుకుమవుతాను. వాళ్ళకి నన్ను ఏ విధంగానూ జయించలాగా వాళ్ళు అప్పుడప్పుడు ఒరే కాలాభూత్ అని తిట్టేవారు. హిందీలో, ఉర్దూలో కాలాభూత్ అంటే ఒరే నల్లదయ్యం అని తిట్టేవారు. తెలుగులో తర్జుమా చేసుకుంటారు. నిజమే కదా, నల్లగా ఉంటాను నేను, కానీ అందంగా ఉంటాను కదండి. ఒప్పుకోరు మీరు, పర్లేదు, నాకు నేనే సంతృప్తి పడతాను. నేను అడిగేవాడిని, ఒరే మీరు ఎప్పుడన్నా భూతాలు చూశారా? చూసాం. భూతం కళ్ళు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయంటే చింతనిప్పుల్లో మండుతూ ఉంటాయి. మీరు భూతాలు చూశారు, దాని కళ్ళును చూశారు, అవేమో చింతనిప్పుల్లో మండుతూ ఉంటాయి. మరి నా కళ్ళు ఎలా ఉంటాయా? చింతనిప్పుల్లో మండుతున్నాయా? అబ్బాయి లేదు. మరి నా కళ్ళు అలా మండపం నేను భూతాన్ని ఎత్తుకోతాను రా అని తిరగేసేవాడు. ఇంకా అడిగేవాడు, మరి దాని పళ్ళు ఎలా ఉంటాయిరా? దాని పళ్ళు 2 కూరలు కిందకు వచ్చి ఉంటాయి, దాని మీద రక్తపు చార్లు ఉంటాయి అనేవాడు. నిజమేనా? నిజమే. చూసారా? చూసాం. మరి నా పళ్ళు ఎలా ఉన్నాయా? కూరలు ఉన్నాయా? కిందకి దిగాయా? దాని మీద రక్తపు చార్లు ఉన్నాయా? లేవు. మరి నేను పోతాను ఎలా అవుతాను రా? అవును కదా అనేవాడు. ఇంకా ఉడికించేవాడు నన్ను, అరే దెయ్యానికి పాదాలు ఎలా ఉంటాయరా? దెయ్యం పాదాలు వెనక తిరిగి ఉంటాయి. మీరు చూసారా? చూసాం. మరి నా పాదాలు చూడరా? నీ మాపులుగా ఉన్నాయి, మాలుగా ఉన్నాయి. మరి అదేంటన్నా నా దెయ్యాన్ని అలా అంటారు మీరు అనేవాడు. ఇలాగ ఏదో చిన్న లాజిక్ తోటి మొత్తానికి వాళ్ళ మీద నేను తిరగబడుతూ ఉండేవాడు. ఈ రోజున నేను దెయ్యాన్ని కాదు అనేది నాకు నేనే అనుకున్నాను. చేస్తే నా జుట్టు కూడా తెల్లగా అయిపోయింది. నేను నల్లగా ఉన్నా, జుట్టు తెల్లగా ఉన్నా, కళ్ళు తెల్లగా ఉన్నాయి, కళ్ళు తెల్లగా ఉన్నాయి. కాబట్టి నేను దెయ్యాన్ని కానే కాదు అనే గట్టి నమ్మకం నాకు వచ్చింది. మీరేమనుకున్నా నాకు అనవసరం, నేను మాత్రం సాతాన్ని కాదు. ఇంతలో చిన్న ఆలోచన వచ్చింది, నువ్వు సాతాను కాదా? సరే, నీ రూపురేఖల్లో నువ్వు సాతాను కాదు, బాగానే ఉంది. మరి నీ గుణగణాల్లో సాతాను ఛాయలు లేవా? సాతాను మనం చూసినప్పుడే మనం చదువుకున్నాం, ఆదికాండ గ్రంథంలో
పత్రిక పాఠంలో చదువుకున్నాము, లూకాసు వార్తలో చదువుకున్నాము. సాతాను గురించే మనం చదువుకున్నాం. సాతాన్ని రకరకాల పేర్లు వాడారు, ఎన్నో పేర్లు వాడారు. సాతాను అందరికీ తెలుసు. లూసిఫర్ అన్నారు, బయల్జెబూబు అన్నారు, అబద్ధం అన్నారు, అపోల్యోన్ అన్నారు, వేగు చుక్క అన్నారు, చీకటి రాజు అన్నారు, అబద్ధికుడు అన్నాడు, శోధకుడు అన్నారు. ఇవన్నీ మీకు తెలిసిన పేర్లు, నేను కొత్తగా చెప్పే పేర్లు కానీ అవన్నీ మన బైబిల్ గ్రంథంలో ఉన్న నామధేయాలే. భస్మపు ద్వారంతో మనం మండల కాలంలో ప్రవేశించాం. మండల కాలం అంటే మనందరికీ తెలిసినట్టుగా 48 దినాలు. 48 దినాల్లో 6 ఆదివారాలు, భస్మపు ద్వారం పోతే 40 దినాలు. 40 దినాల్లో అతి పవిత్రమైన ధ్యాన సమయం అనేది మనం సంఘ సాంప్రదాయంగా మనం నమ్ముతూ ఉన్నాం. 45 సంవత్సరాలు ఇశ్రాయేలు అరణ్యంలో తిరుగులాడారు విడుదల కోసం. 40 దినాలు ప్రభువుల వారు ఉపవాసం చేసి సాతానుతో పోరాడారు. ఆ 40 దినాల సూచిక మన జీవితంలో మరలా అనుగ్రహించబడింది. ఈ 40 దినాల్లో మనం మనలో తొంగి చూసుకుంటూ మన జీవిత సాక్ష్యాన్ని, మన జీవిత విశ్వాసాన్ని బేరీజు వేసుకుంటూ, ప్రభువా నన్ను ఆదుకో, ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నీ చేతితో నా చేయి పట్టి నడిపించనే ప్రార్థనతో, అనే ధ్యానంతో మనం ముందుకు సాగిపోయే దినాలు. కాబట్టి ఈ సమయంలో సాతాను గురించి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. అతని గొడగడాలేంటో, ఒకవేళ అవి మనలో ఏ మూలనైనా దాగి ఉన్నాయేమో అని పరిశీలన చేసుకునే ప్రయత్నం చేయాలని నా మనవి. సాతానుకు పేరు పెట్టాలంటే సాతాను సకల కళావల్లభుడు. ఆయన దగ్గర లేని కళ అనేది ఏమీ లేదు. ఈ ఒక్క ఆదివార 30 నిమిషాల ధ్యానంతో సాతాను గురించి మనం పూర్తిగా ధ్యానించుకోలేము. సాతాను గురించి ధ్యానించుకోవాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది మనకి. 1-2 విషయాలు మటుకు మీతో ముచ్చటించి ఈ ఉదయకాల సమయంలో దేవుని నామానికి మహిమ తేవాలని నేను ప్రయత్నం చేస్తాను. సాతాను యొక్క ఒక లక్షణం, మరలా చెప్తాను, సాతానికి కొన్ని 100,000 లక్షణాలు ఉన్నాయి. అవన్నీ ఏకవరు పెట్టే సమయం మనకు లేదు. బహుశా మన జీవితకాలం సరిపోలేదు. కనుక 2-3 లక్షణాలు మటుకే మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నా. సాతాను భేద భావ సృష్టికర్త. ఆదికాండ గ్రంథంలో చూసాను, సాతాను సర్పము రూపంలో అబద్ధం మాట్లాడటం మనం చూస్తున్నాం. సాతాను భేదభావ సృష్టికర్త. దేవుని సృష్టిలో ఆదిలో సమస్త జీవరాశి సామరస్యంతో, సమైక్యంతో ఉన్నాయి. దేవుడు చేసిన ప్రతి సృష్టి చూసిన తర్వాత అది మంచిదిగా, శ్రేష్టంగా ఉన్నట్టు ఆయన గుర్తించుకున్నాడు. ఆ మాటలు మన దైవగ్రంథంలో మనం చదువుకుంటూ ఉంటాం. మంచిది, ఆయన చేసిన ప్రతి కార్యము, ప్రతి సృష్టి మంచిది, శ్రేష్టమైనది. దేవుని సృష్టి కార్యంలో భేదభావాలు లేవు. మరొక మాటలో చెప్పాలంటే దేవుని సృష్టిలో ప్రాంతీయ భేదాలు లేవు. నువ్వు అడవిలో జీవిస్తావు, నేను నేల మీద పాకుతాను, నువ్వు గాలిలో వెళ్తావు, కాబట్టి నువ్వు నేను వేరు, నువ్వు నేను సమానం కాదు అనే భేదభావం దేవుని సృష్టిలో లేనే లేదు. ఆ తారతమ్యాన్ని మనం చూడం. లేకపోతే నువ్వు అనురాని వాడు,
నేను అగ్రకులస్తుడిని అనే తారతమ్యాలు కూడా దేవుని సృష్టిలో ఎక్కడా లేవు. మనం చదువుకుంటాం, ఆయన వారిని స్త్రీనిగాను పురుషునిగాను సృష్టించారు. ఆ సృష్టి ధర్మం తప్పించి మరొక తేడా లేదు ఆయన సృష్టిలో. కానీ ఇలాంటి వేరపాటువాదానికి శ్రీకారం చుట్టింది ఎవరబ్బా అని అంటే సాతాను. దేవుడు నాటిన జ్ఞాన వివేచననిచ్చే వృక్షం అది. మనం 6వ వచనం చదువుకుంటే 3వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటే ఆదికాండ గ్రంథంలో ఆ వృక్షము, మరొక మాటలో ఆ వృక్ష ఫలాలు ఆహారములకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు. ఎన్ని గుణగణాలు ఉన్నాయండి ఆ వృక్ష ఫలాలకి. ఆహారం మంచిదంట, కన్నులకు అందమైందంట, వివేకమిచ్చేదంట, రమ్యమైందంట. అంటే అమాంతం కొరుకు తినే అనిపిస్తూ ఉంటుంది. మా తోటలో జామ చెట్టు ఒకటి ఉంటుంది, కాయలు కాస్తుంది అప్పుడప్పుడు. ఒక్కొక్కసారి నేను బయట నుంచి వచ్చి జామ చెట్టులోకి ఇలా చూసినప్పుడు ఏదో మంచి కాయ కనపడుతుంది. ఆ సూర్యుని వెలుతురులో దగ్గరగా మెరుస్తుంటుంది చక్కగా పక్వానికి వచ్చి. వెంటనే కోసుకుని తినేస్తాను నేను. ఇది భోజనం సమయం, ఇది తినకూడని సమయం ఏముండదు. అంతగా అది నన్ను ఆకర్షిస్తుంది అన్నమాట. వెంటనే పీక్కుని తింటాను. ఇటువంటి పనులు మనలో చాలా మంది చేస్తాం. అవి ఆకర్షిస్తూ ఉంటాయి. సాతాను వచ్చాడు. మానవుడికి దేవుడికి మధ్య అంతరం సృష్టిస్తున్నాడు. ఏమ్మా, దేవుడు నిన్ను తినొద్దన్నాడు. ఇది అయ్యో, అలా ఎందుకు చెప్పండి? నీవు సరిగ్గా విన్నావా, సరిగ్గా అర్థం చేసుకున్నాను. ఆయన అలాగన్నాడా అంటే నాకు బూందీ లడ్డు అంటే చాలా ఇష్టం. పోయిన ఆదివారం అగస్టస్ గారు పంచారు. ఇక్కడైతే కొంచెం ఆపేరు, కానీ ఇంటికి వెళ్ళినా అతిచించి తినేసాను ఆ లడ్డు. మా ఆవిడ వద్దంటున్నా కూడా. ఎందుకంటే నాకు డయాబెటిక్ ఉంది, డాక్టర్ గారు తినొద్దు అంటాడు. కానీ బూందీ లడ్డు చూసినా, చాక్లెట్ ఐస్ క్రీమ్ చూసినా నేను తట్టుకోలేను. ఒక వాక్యం తినకూడదు అనే స్వరం నాతో మాట్లాడుతుంది. నీకు డయాబెటిక్స్ ఉంది, నువ్వు తినకూడదు, షుగర్ ఎక్కువైపోతుంది. కానీ ఇంకో గుసగుస వినపడుతుంటుంది నాకు, చిన్న గుసగుస. లడ్డు తిని నువ్వు ఎంతకాలం అయిందో ఏంటో, నీకు ఛాన్స్ దొరికింది, పర్వాలేదు. ఒక్క లడ్డే, అదేమో కేజీ లడ్డు తింటలేదు, ఒక్క చిన్న లడ్డు అని అంతే. పర్వాలేదు, తినేసి ఇంకో ఎక్స్ట్రా ట్యాబ్లెట్ వేసుకో, ఏమవుతుంది. చిన్న గుసగుస. ఇటు పక్కనేమో దేవుని స్వరం, మంద స్వరం, తప్పునైనా నీ ప్రాణాన్ని కాపాడుకో, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకో, తినద్దని చెప్తుంటే ఈ గుసగుస మటుకు ఈ చెవి నుంచి ఈ చెవులు బయటికి వెళ్తే ఎక్కడే ఉంటుంది. సాధారణ గుసగుసలు. ఇది నా ఒక్కడి జీవితంలో కాదు, మనందరి జీవితంలో ఇది అనుదిన అనుభవం అని నేను నమ్ముతున్నాను. నా ఒక్కడితోటే ప్రభు మాట్లాడు, మనందరితో ప్రభు మాట్లాడతాడు. నా ఒక్కడితోటే సాతాను గుసగుసలాడు, మనందరితోటి ఏదో ఒక సందర్భంలో తప్పకుండా గుసగుసలాడుతూనే ఉంటాడు. అది మనం గమనించుకోవాలి. అవత అంటుంది, నీకేమవదు, అసలు నువ్వు తిని చూడు, ప్రభువు చెప్పింది వాస్తవం కాదో నీకే తెలుసు. జస్ట్ టెస్ట్ ఇట్ అంతే. ఒకవేళ ప్రభావం అయితే ప్రభావం క్షమించని అందులేదు తర్వాత. అటువంటిది ఏం జరగదు. స్నేహితులారా, మన జీవితంలో సాతాను మనలో నాటే గుణం ఇదే. దేవునికి మనకి మధ్య, మనకి మన పొరుగు వారికి మధ్య, నాకు నా సోదరునికి మధ్య, నాకు నా అక్కకు మధ్య, ఈ విధంగా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో
తారతమ్యాలు, భేదభావాలు, కుటుంబంలో సామరస్యాన్ని అంతటినీ హరించే ఆ గుణాన్ని మనలో పాతి వెళ్తూ ఉంటాడు సాతాను. అది మనం గమనిస్తాం. దిక్కుతోచని పరిస్థితి ఏర్పాటు చేస్తాడు. ఇలాంటి శోధనలు దేవునితో మనకున్న శ్రేష్టమైన సంబంధ బాంధవ్యాలు, మన కుటుంబంలో మన ఇరుగుపడుతున్న సత్సంబంధాలు హరించేస్తాయి. జాగ్రత్త పడాలి. అవ్వంటుంది ప్రభుతో, ఏమ్మా నేనేం చేస్తున్నాను, నీకు నువ్వేం చేసావు? అయ్యా అది నా తప్పు కాదు, నేను ఆ పండును తీసుకుని తినాలని నేను ఎప్పుడూ అనుకోలేదు, నీ మాట మీద నేను నిలబడ్డాను. కానీ ఆ సాతాను ఆ పాము రూపంలో చూడిస్తావా, వాడు నన్ను రెచ్చగొట్టాడు, వాడు నన్ను బలవంత పెట్టాడు, అందుకని నేను చేశాను. నా తప్పేమీ లేదు ఇందులో. ఆదాము అంటాడు, ప్రభా నాకేం తెలుసుకుంటావు, నాకు సాటి అయిన సహాయం నువ్వు ఇచ్చావు కదా దేవుడా. ఈవిడ వచ్చి బలంతో పెడితే ఆమె బాధపడుతుంటే నేను తీసుకుంటాను. నేనేమో వెళ్ళి కోసుకు తెచ్చుకొని తిన్నానా? ఒకరి మీద ఒకరు భాండాలు వేసే బ్రతుకు, ఒకరి మీద ఒకరు అపనిందలు వేసే జీవితం, స్వనీతి మాత్రం తండ్రికి వచ్చే జీవితాన్ని చేసే ఆ గుణాన్ని మనలో పాతి వెళ్ళిపోతుంది సాతాను. మనం అనుకుంటాం సాతాను మనలో లేడని, కానీ సాతాను యొక్క గుణగణాలు అనేక మన జీవితంలో. జాగ్రత్త పడదాం మనం. కనీసం ఈ 40 దినాల్లో అయినా సాతాను యొక్క వేరుపాట్లు పీకి పారేసే ప్రయత్నం చేద్దాం. రెండవ సాతాను యొక్క లక్షణం, సాతాను స్వార్థపరుడు. సాతాను స్వార్థం. స్వార్థం అనేది మనందరికీ తెలిసిన విషయమే. నేను ఎక్కువగా దాన్ని వివరించాల్సిన పని ఏమీ లేదు. అసలు మీరే నాకు నేర్పుతారేమో స్వార్థం అంటే ఏంటో అని. మనందరికీ తెలుసు, మన జీవిత అనుభవాలు. మన ఇంటికి ఎవరన్నా వస్తే, ఎండపడి వస్తే, మనం మొట్టమొదటిగా చేసే పని అంటే చక్కటి గ్లాసులో చల్లటి మంచినీళ్ళు ఇస్తాం. దానం తీర్చుకోండి, అసలు తీర్చుకోండి కదండి. మన ఇళ్ళలో ప్రతి వాడు చేసే పని. చాలా అలసిపోయి వచ్చాడండి ఇంటికి, చాలా అలసిపోయాడు, పని చేశాడు ఎండలో. యాషావు వచ్చాడు, అలసటతో ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తుంటే తమ్ముడు ఇంట్లోంచి మంచి కూర వాసన వస్తుంది, మంచి వంటకం వాసన వస్తుంది. యాకోబు మంచి మిక్స్డ్ వెజిటబుల్ కూర వండుకుంటున్నాడు. ఆయన చాలా మంచి వాసన వస్తుంది. కొన్నిసార్లు మనం ఎవరింటికన్నా సందర్శనకు వెళ్తే మంచి చికెన్ మసాలా వాసన వస్తుంది, తట్టుకోలేరు మనం. వాళ్ళు భోజనం పెడితే బాగుండు, కొంచెం కూర చేస్తే బాగుండు అని అనుకుంటాను, కానీ మొహమాటం వస్తుంది. ఇక్కడ యాషాకు అటువంటి మొహమాటం ఏమి అంటున్నారా? సొంత తమ్ముడు అడిగి తినొచ్చు, తప్పేమీ లేదు అందులో. ఆ హక్కు కూడా ఉంది తమ్ముడి మీద అతనికి. అరే పెట్టరా కొంచెం లాభం తినే హక్కు ఉంది అంటున్నాడు. అరే బాగా అలసిపోయారు, ఇప్పుడు వండుకుని తినే ఓపిక లేదు, దయచేసి కొంచెం భోజనం పెట్టరా, ఈ కూర చాలా మంచి శ్రేష్టమైన వాసన వస్తుంది అంటే యాకోబు బేరాలాడాడు. అన్నయ్య నీకు ఇప్పుడు అవసరం కదా, నీకు బాగుంది కదా, నీకు పెట్టి తప్పకుండా పెట్టాడు. ప్లేట్ మీల్ కాదు, ఫుల్ మీల్ ఇస్తాను, నీకు ఏం కంగారు పడదు. కానీ ఒక చిన్న పని చేయను. ఏంటది? నీ జాసత్వాన్ని నాకు ఇచ్చే, నీ జాసత్వాన్ని, ఆ హక్కులన్నీ నాకు దానంతో చేసే, నేను వండుకున్నంత నువ్వు తినేసే ఫ్రీగా, ఇంకంతకన్నా నాకేమి. ఎంత స్వార్థం ఉంది, ఎంత స్వార్థం. తోబుట్టిన వాడితో అవసరంలో ఉన్నవాడితో ప్రాణాలు నిలడానికి బదులుగా ప్రాణప్రదమైన ఆ
లాగేసుకునే స్వార్థపరత. ఇది కూడా సాధారణ లక్షణమే. గమనించుకున్నారా మీరు ఎప్పుడన్నా? జడ్జి గారు మన మధ్య కూర్చున్నారు. చాలామంది అన్నదమ్ములు కోర్టుకు వెళ్తారు ఆస్తి విషయంలో. సొంత అన్నదమ్ములు, ఆ సంగతులన్నీ మనకు తెలుసు. స్వార్థం. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను, టైం అవుతుంది. సాతాను నయవంచకుడు. సాతాను నయవంచకుడు, తడిగుడ్డతో గొంతు కోసే రకం. మనందరికీ గురువులు డాక్టర్ సంపూర్ణరావు గారు. ఈ ఆదరణ అయిపోయిన తర్వాత మన సాంప్రదాయం ఏంటంటే బయట కూర్చుని కొంచెం సేపు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఒకరినొకరు పరామర్శించుకుంటూ టీ తాగుతూ ఉంటాం. అటువంటి సమయంలో బయట నుంచి ఎవరు వచ్చి అయ్యా సంపూర్ణరావు గారు ఎవరు అని అంటే నేనైతే ఏం చేస్తానంటే అక్కడ చైర్లో కూర్చున్నారే ఆయన సంపూర్ణరావు గారు చెప్తాను. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నేను వచ్చిన వాళ్ళు చేయి పట్టుకు తీసుకెళ్ళి సంపూర్ణరావు గారి చేతిలో చేయి పెట్టి ఈయన సంపూర్ణరావు గారిని చెప్పను. నేను దూరం నుంచి ఆయన చూపిస్తాను. లేకపోతే అయ్యా సంపూర్ణరావు గారు మీకోసం ఎవరు వచ్చారండి అని చెప్తాను. కానీ విషయం ఏంటంటే 3.5 సంవత్సరాల పాటు యేసు ప్రభుతో వాడు తిరిగారు. ఊరూరు తిరిగారు. వాడు ఆయనతో కలిసి భోజనం చేశారు. ఆయన చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని దగ్గరుండి చూశారు. వాడు ఆయన చేసిన ప్రతి స్వచ్ఛతా కార్యాన్ని కన్నులారా చూశారు. వాడు సముద్ర ప్రయాణంలో తుఫాను దగ్గరికి ప్రభువా మేము నశించిపోతాం రక్షించు అని గగ్గోలు పెడితే ప్రభు సముద్రాన్ని గద్దిస్తే అది నెమ్మడిస్తే ఆ అద్భుత కార్యాన్ని చూచి ప్రభు యొక్క శక్తియుక్తులకు ఆశ్చర్యం పొందారు. వాడు ఆశ్చర్యపోయారు. వాడు అటువంటి యేసు స్వామిని చూడటానికి ఎవరు వస్తే నేనైతే అడుగుతాను, అవి కొండ మీద ప్రసంగం చేసిన ఆయన నీకు తెలియదా అని అడుగుతాను. లేకపోతే 2 చిన్న చేపలతో 5 ఎర్రగొడ్డలతో 5,000 మంది భోజనం పెట్టినా ఆయన మీకు తెలియదా అని అడుగుతానేమో నేనైతే. అంతేగాని ఆయన దగ్గరికి వెళ్ళి ప్రేమతో ఆయన్ని కౌగులించుకొని ఆయన ముఖం మీద ముద్దు పెట్టుకొని ఇదిగో ఈయనే యేసు ప్రభు అని చెప్పండి. యోధా చేసిన పని అదే. అదిగో ఆయన యేసుస్వామి అని చెప్పడానికి బదులుగా దగ్గరికి వెళ్ళి దాన్నే తడిగుడ్డతో పొద్దుకోయటం, దాన్నే నయవంచన అని అంటాం. భుజాలు తొడుపుకోవద్దు. ఈ విత్తనాలన్నీ సాతాను మనలో ఎప్పుడో నాటేశాడు. మనలోనే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరిలో ఈ విత్తనాలు ఆయన నాటి వెళ్ళిపోయాడు. దాన్ని పీకే పని మనం పట్టాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, సీమోనో సీమోను జాగ్రత్త సుమా, సాతాను మిమ్మల్ని పట్టి గోధుమలో జల్లించాలని ఆయన ప్రయత్నించేది. జాగ్రత్త. ప్రభు వారు హెచ్చరిస్తున్నారు మనందరినీ. అందుకనే యాకోబు భక్తుడు తన పత్రికలో తన యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని అనుభవాన్ని మనకు అందిస్తున్నాడు. శోధన సహించేవాడు ధన్యుడు. 1:12 మనం చదువుకున్నాం. శోధన సహించేవాడు ధన్యుడు. 12 మనం చూస్తే ఆయన అంటున్నాడు శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందాడు. శోధన సహించగలిగినప్పుడు మనకొచ్చే బహుమానం ఏంటంటే దేవుని యొక్క జీవ కిరీటం. ప్రభు అందుకే అంటున్నాడు శోధన సహించండి, సాతాను దూరంగా పెట్టండి, సాతాను నాటిన ప్రతి విత్తనాన్ని వేరు పారకుండా పీకి పారవేయండి. స్నేహితులారా
శోధన జయిద్దాం. పొతీఫర్ ఇంట్లో యోసేపు శోధన జయించాడు. దానియేలు సింహంలో శోధన జయించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సాక్ష్య వృత్తాంతాలు, సజీవ సాక్ష్యాలు మన జీవితంలో. ప్రభు ఈ దినాన్న అదే అడుగుతున్నాడు మనందరినీ, శోధన జయించండి, జీవ కిరీటం పొందండి. మీలో ఉన్న సాతాను యొక్క నాటిన ప్రతి విత్తనాన్ని ఎదగకుండా సమూలంగా పీకి పారవేయండి. నేనిచ్చే జీవ కిరీటం పొందండి, నా నామాన్ని మహిమ తీసుకురండి, సజీవ సాక్షులుగా జీవితంలో కొనసాగడం ఆయన ప్రతిమాతున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. ఆ విధంగా చేయడానికి ఏక దేవుడు తన కృప మనకు అనుగ్రహించున్నాడు. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసు క్రీస్తు కృప వల్ల మీ హృదయములకు తలపులకు కావాలంటున్నాడు. దయచేసి కూర్చోండి. సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి మమతారావు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి చూపించవలసిందిగా కోరుతున్నాను. శాశ్వతంగా కాచింగా
శాశ్వతంగా కాచిరుగా మార్పుని నీ మహాకృపలో మార్పుని నీ మహాకృపలో మహిమరాజ్యమున చేర్చుమా కృపా సత్య సంపూర్ణుడవా కృపామయుడా కృప చూపుటీని సంకల్పమా కృపా సత్య సంపూర్ణుడవా నీ కృప రక్షణ దుర్గమై నా ముందర నడచిన ప్రభువా నీ కృప రక్షణ దుర్గమై నా ముందర నడచిన ప్రభువా అడ్డుగా వచ్చు సాతాను బలమును అడ్డుగా వచ్చు సాతాను బలమును హతమందించిన నీ కృపతో కృపా సత్య సంపూర్ణుడవా కృపామయుడా కృప చూపుటీని సంకల్పమా కృపా సత్య సంపూర్ణుడవా కృపామయుడా కృప చూపుటీని సంకల్పమా కృపా సత్య సంపూర్ణుడా కృపా సత్య సంపూర్ణుడా ఈ సమయంలో కృతజ్ఞత ప్రార్థనలు మొక్కుబడి ప్రార్థనలు దర్శక ప్రార్థనలు తీసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే ముందుకు వచ్చి ఈ కానుకలు సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాను. మన పరిశుద్ధులకు మహోన్నతులకు సమస్తకు కారణమైనటువంటి పనులు నీకే వందనాలు స్థితులు చెల్లించుకుంటున్నాను. ఇదిగో తండ్రి నీ సన్నిధిలో నిలవబడి కారణాలు సమర్పించిన బిడ్డలు బట్టి వందనాలు దేవా. నిత్య కుమారి గారిని బట్టి మన కుటుంబం అంతటిని బట్టి వందనాలు దేవా. బిడ్డలు సమర్పించిన కారణాలు నీకు ఆశీర్వదించు. అదేవిధంగా శ్రీమతి కుమారి గారు వారి కుటుంబము సమర్పించిన కృతజ్ఞత వారిని వారి జీవితాల్లో మీరు చేసిన వేళను బట్టి కిషోర్ కుమార్ గారిని బట్టి వందనాలు రాబడి వరకు దేవా వారు సమర్పించిన ఈ దర్శన భాగం బట్టి స్థుతులు స్తోత్రాలు ఆనంద్ గారి కుటుంబాన్ని బట్టి వందనాలు చేసిన వేళ్లను బట్టి అదేవిధంగా విజయగారిని బట్టి ఆమె జీవితంలో మీరు చేసిన వేళ్లను బట్టి సమర్పించిన ఈ కృతజ్ఞత కానుకలు మీరు స్వీకరించి మీరు జీవితాల్లో మీరు చేసిన వేళ్లను బట్టి మీరు చేసిన క్రియలను ప్రభా ఈ ఆకాశం వాక్యం మీ స్థానాలను బట్టి ఆశీర్వాదాలను అయ్యా ఈ ఆశీర్వదించిన కొలది ఈ పరిస్థితులైన చేతులతో నిర్మనస్కులైన ఉన్నట్టు అది వారి జీవితాలను ఈ చేతులకు అప్పచెప్పుకోగలిగినట్టు సహాయం చేసిన వేడుకుంటూ సమర్పించిన కుటుంబాలను బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించిన ఈ కారణాలను స్వీకరించింది దాని వేడని చేసి పరిశుభ్రంగా బ్రతుకులాగా వేడుకుంటూ పొందుకుంటూ
ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఇప్పుడు మీకు మీ కుటుంబంలోకి తోడైనాక సంఘ కానుకలు సమర్పించుకున్నారు. సంఘ కానుకలు సమర్పించుతుండగా మన మధ్యలో ఉన్నటువంటి ఎవరైనా కృష్ణ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాటను వినిపించవలసిందిగా కోరుతున్నాను. ఏం చేద్దామండి అవునా? తర్వాత మాట్లాడాలి. ముందు ప్రార్థన చేసుకోండి.
దేవా నా హృదయముతో నిన్నే నేను పాస్టర్ గారు మనం ప్రార్థనలో నడిపిస్తాం. హలో ప్రార్థన చేసుకుందాం. నిత్యమే కనికరం గల దేవా, మా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి, మాకును మనుషులందరికీ నీవు దయచేసిన లెక్కింప అసఖ్యమైన మేలన్నిటి నిమిత్తము, ముఖ్యముగా ఈ ప్రియ కుమారుని మా విమోచకునిగా ఇచ్చినందుకును, ఆయన శ్రమలను మరణమును మా రక్షణార్థమై ధ్యానించుచు నిన్ను సమీపింప అనుగ్రహించినందుకును నీకు వందనాలు తెలియజేస్తున్నా. ధన్యుడమైన మా ప్రభు అయిన యేసు గంభీరమైన భక్తిగల హృదయములతో రక్షణకరమైన ప్రేమను మేము జ్ఞప్తికి తెచ్చుకొని అందువలన తగిన భూఫలములు పొందునట్లు, లాభములు పొందునట్లు నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించు. మేము పరిశుద్ధమైన కోరికలను, యథార్థమైన హృదయములను, నిర్మలమైన విశ్వాసము కలిగి నిత్య జీవము కూర్చిన నిశ్చయమైన నిరీక్షణతో జీవించినట్లు పరలోకము నుండి కృపను పంపి మమ్మల్ని బలపరుచున్నాం. మా దేవా, ఈ పాపలోక మీదలో నీకున్న గొప్ప కనికరము వలన నీ జనతే కుమారుని ద్వారా మేము జీవించి రక్షణ పొందినట్లు మా అందరి కొరకు ఆయనను ప్రేమతో ఇచ్చిన సర్వశక్తి గల తండ్రి, నీ ఆశ్చర్యకరమైన కృప కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ద్వారా మేము నీ ఎదుట నీతిగా ఉండటకు పాపమెరుగని ఆయనను మా కొరకు పాపముగా చేసినందుకు నీ నామమును కొనియాడుతూ ఉన్నాము. ఓ ప్రభు అయిన దేవా, తండ్రి యొక్కని మా పరలోకపు తండ్రి, మా పాపముల కొరకు గాయములు పొంది మా అపరాధముల కొరకు నలుకొట్టబడిన నీ కుమారుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా క్షేమార్థమైన శిక్ష ఆయన మీద మోపినందుకును, ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగు చేసినందుకును నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా ప్రభువా, మా దేవా, నిన్ను నీవే మా కొరకు సమర్పించుకోవచ్చు కనుక మమ్మల్ని కరుణించి మాలో ఒకరైనను నశింపకున్నట్లు అనుగ్రహించు. మేము రక్షకుడమైన నీ తట్టు పూర్తిగా తిరిగి నీకు నిత్య స్థుతి కలుగునట్లు జీవించులాగున ఈ పరిశుద్ధాత్మను మా హృదయములోనికి పంపమని వేడుకుంటున్నా. ప్రభువా, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డ పైన మీ కనుదృష్టి నిలపండి. ప్రతి బిడ్డ యొక్క ప్రతి విధమైన అవసరాన్ని మీ సమృద్ధిలో చేర్చండి. లోటైన ఈవులతో వారి జీవితాలను పూరించండి. ఈ పరలోకపు జీవితాలను కుమ్మరించండి. ప్రభు, అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డల కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, వారందరినీ కూడా ఈ సమయంలో మీరు దర్శించి స్వస్థతను గ్రహించండి. ప్రభువా, జయశ్రత్ కుమార్ గారికి మీరు అనుగ్రహించినటువంటి స్వస్థతను బట్టి నీకు వందనాలు తండ్రి. ఆయన మరలా తిరిగి వెలుగురు నుండి సంతోషంగా గుంటూరు వచ్చి విధుల్లో చేరనాయింటూ ఉండగా మీ కుమారుని మీరు దర్శించి సంపూర్ణ ఫలాన్ని ప్రసాదించి ఈ సేవలో తను ఘనంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాన్ని దీవించండి తండ్రి.
మా ప్రభు మా తండ్రి ప్రభాకర్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. దీర్ఘకాలికంగా మరి మా తండ్రికి పరిమితమైన తనను బలంలోని నడవటకై సహాయం చేయమని నీ రక్షణలోనికి నడిపించమని వేడుకుంటున్నాం. చర్చించాము భార్య కొరకై ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెను మీరు దర్శించండి, స్వస్థతను గ్రహించండి. మా ప్రభు విజయాలు అలాగే తల్లి గారు క్రిస్టియానను మీరు జ్ఞాపకం చేసుకునండి. వృద్ధాప్యమంలో ఆమెకు కావలసినటువంటి ఆరోగ్యమికి లేవనెత్తి నడుస్తున్నప్పుడు దయచేయండి తండ్రి. అలాగే సౌందర్యమణి గారికి కూడా వృద్ధాప్యమంలో కావాల్సిన మంచి ఆరోగ్యమికి కుమారుడు పుట్టినటువంటి ఆదరణ అనుగ్రహించమని నీకు ప్రార్థన చేస్తున్నాం. ఆ సంఘంలో ఉన్న వృద్ధులందరినీ కూడా నీకు కృపాసన్నిధిని ఇచ్చిపడుతున్నాం ప్రభు. వృద్ధాప్యంలో సహజంగా ఉండేటువంటి బలహీనతలన్నింటినీ కూడా తొలగించి మేము నూతన బలంతో నీ సన్నిధిలో ప్రభు కనుగొనడం కొరకై మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సంఘం బిడ్డలను మీరు జీవించండి. బిడ్డలు అనుదినము నీ దయలో పెద్దల దయలో జ్ఞానమందు వయసు వచ్చిన ప్రభు కృపదాయ చేయండి తండ్రి. మా యవ్వనులను జీవించండి. వారి పరిపాలనలో తోడుగా ఉండండి, ఆశీర్వదించండి. మా ప్రభువ మా తండ్రి వారి పరిచర్యను జీవించండి. మా ప్రభువ వివాహముల కొరకై ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు తల్లిదండ్రులు వివాహం చేయటకు సరైన మార్గంలో నడిపించమని వేడుకుంటున్నాను. విదేశాల్లో ఉన్నటువంటి మా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు. మీరే వారి సంరక్షకుడుగా ఉండి వారి అవసరాలన్నింటినీ కూడా తీర్చి కాపాడి సంరక్షించండి. మా ప్రభువ మా తండ్రి అరవింద్ కొరకై నీకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. ఈ దేశంగా బిడ్డ అనేకమైనటువంటి శ్రమలు పొందుతూ ఉండగా ఆ బిడ్డను మీరు దర్శించండి తండ్రి. అతనికి న్యాయం జరిగేటట్లుగా మీరే సహాయం చేసి బయటకు తీసుకుంటామని ప్రార్థిస్తూ ఉన్నాను. మా ప్రభువ మా తండ్రి ఈ జన్మలో వెతుబడినటువంటి వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ వాక్యం నిరంతరంగా మా హృదయాల్లో ఫలించడానికి నీ పరిశుద్ధాత్మని కార్యాన్ని జరిగించండి ప్రభువ. రేపు ఎల్లుండిలో స్టేట్స్ ప్రయాణం అవుతున్నటువంటి గాయశ్రీని మీరు జ్ఞాపకం పెట్టుకొని ఆమె ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండి సుఖకరమైనటువంటి క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని అనుగ్రహించి కుమారుడితో చేసి నేను సృష్టించేటువంటి వాక్యం ఈ సేవకులను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మా ప్రభువ ఈ వారంలో దశభాగం అర్పించినటువంటి డాక్టర్ రాజేంద్రాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. తను ఇచ్చినటువంటి ఆ దశభాగమును మీరు స్వీకరించి దశభాగములు అర్పించినటువంటి వారు మీరు చేసినటువంటి మేలన్నిటి ఆశీర్వాదాలు అన్నిటితో కుటుంబాన్ని దర్శించండి తండ్రి. ఇంకను వారు అభివృద్ధి చెంది అనేకులకు సంఘాలకు సహాయకారిగా ఉండగలిగే స్థితిలో నిలబడి కుటుంబాన్ని జీవించమని నేను ప్రార్థిస్తున్నాను. మా ప్రభువా మా తండ్రి ఈ సమయంలో అందించబడినటువంటి కానుకలను మీరు అంగీకరించి వీటిని సంఘక్షేమాభివృద్ధి నిమిత్తమై వాడుకోమని ప్రభువా మా తండ్రి. ఇంకను మేము త్వరలో ఈ ప్రమాదములన్నిటిలో నుంచి బయటపడి సమూహంగా సంఘంగా చోటు చేసి శుద్ధించగలిగినటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మరి ఒకసారి నీ పాద సన్నిధిలో కనబడి నిన్ను ఆరాధించి ప్రార్థించే వరకు నీ కృపాక్షేమములే మాతో కూడా ఉండనిమ్మని ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క పుణ్య నామమున ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్టు భూమి యందు నెరవేరుగాక. మానవ ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధం చేసిన వాటిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలోనికి చేయగలుగుతుంది మమ్మల్ని తప్పించును. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రకటనలు గమనించండి. ఈరోజు దివ్యమైన వర్తమానాన్ని మనకు అందించినటువంటి గురువులు రైట్ రెవరెండ్ డాక్టర్ సునీల్ భాను గారికి వందనాలు తెలియజేస్తున్నాను. సంఘం తరపునంటే మన సంఘంలో ఆయన ఒక కాపరి కనుక వారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎత్తబడినటువంటి వాక్యం మన హృదయాలు ఫలించాలని నేను ప్రార్థన చేశాను. దేవుడు కృపదాయ చేయాలని వేడుకుంటున్నాను. అలాగే సునీల్ భాను గారిని ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి తన సేవలో వాడుకోవాలని నా ప్రార్థన. అరవింద్ కొరకై మీరు ప్రార్థన చేయండి. బిడ్డ చాలా కష్టంలో ఉన్నాడు. ఆ బిడ్డ త్వరలో బయటికి రావడానికి దేవుడితో చూపించాలని ప్రార్థన చేయమని మనం చేస్తున్నాను. అరవింద్ లేకపోయినా చాలా త్వరగా రిడీమర్ చర్చిని ప్రేమించి వయస్సే త్వరగా వచ్చి
చాలా ముందుగా వచ్చి తాళాలు పగలగొట్టి అన్నీ తీసి ఏర్పాటు చేసినటువంటి వారందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. కిషోర్ బాబు, ఆనంద్, తర్వాత నిరీక్షణ్, మన అగస్టస్, మన పాస్టర్ గారు సమీర్ శాంతి పాస్టర్ గారు, వీరందరికీ కూడా ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. వారికి ఉన్నటువంటి శ్రద్ధను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఈ రీతిగానే చురుగ్గా మరి ఆ రిడీమర్ నూతన చర్చ కార్యక్రమాల్లో ఒక సెక్షన్ లాగా కూడా పనిచేయడానికి మనం ముందుకు రావాలని నేను మనవి చేస్తున్నాను, అభినందిస్తున్నాను. తర్వాత యేసురత్న కుమార్ మరి మొన్న మధ్య కొంచెం అనారోగ్యంగా ఉండి నెల్లూరు హాస్పిటల్కి వెళ్ళాడు. పరీక్షలన్నీ అయిపోయాయి. చాలా చక్కటి స్థితిలో ఇప్పుడు మరి మెడిసిన్సే అవసరం, మీకు ఏమి అక్కర్లేదు మీకు అని చెప్పి మెడిసిన్స్ ఇచ్చి పంపించారు. నిన్ననే గుంటూరు పట్టణం చేయాలని నేను మాట్లాడినప్పుడు ఒకసారి వస్తానని చెప్పి నాకు వాగ్దానం చేశారు. ఈసారి వచ్చినప్పుడు మనతో తన సాక్ష్యాన్ని పంచుకుంటారు. అరవింద్ విషయంలో కూడా సహాయం చేస్తానని చెప్పారు. ఈ ఆరాధనలో మీరు ఒకటి గమనించారో లేదో, పత్రిక పాఠం అయినప్పుడు మీరు ఏ పాట పాడారు? హల్లెలూయా హల్లెలూయా పాడారు. అవునా? అది హల్లెలూయా ఈ మండల కాలంలో మనం పాడం. పత్రిక పాఠం అయిపోయిన వెంటనే నిందితుడైన క్రీస్తు మరణమంతునంతగా, శిలువ మరణమంతునంతగా అనే పాట మనం పాడుకోవాలి. హల్లెలూయా అనేది మన లూథరన్ ట్రెడిషన్లో ఈ సమయంలో ఎక్కువగా ఉపయోగించము. ఇది వేదన దుఃఖపడేటువంటి సమయం కాబట్టి మనం హల్లెలూయా బదులు వేరే రీతిగా దేవుని ఆయన పుస్తకం పశ్చాత్తాపంతో కూడినటువంటి కీర్తనలతో మనం ఆయన వేసుకుంటా. ఆ విషయం జ్ఞాపకం పెట్టుకోమని నేను మీకు చేస్తున్నాను. వచ్చే ఆదివారం 10 గంటల వరకు మన ఆరాధన ప్రారంభమవుతుంది. మెసేజ్ రవీంద్రనాథ్ గారు మన చర్చ్ మెంబర్ వాక్యం అందిస్తారు. లాస్ట్ వీక్ ఆఫరింగ్స్ గురించి జనరల్ ఆఫరింగ్ 3,818 రూపాయలు, స్పెషల్ ఆఫరింగ్ 24,400 రూపాయలు, మొత్తం 28,218 రూపాయలు. మనం ప్రభురాత్రి భోజనకు సిద్ధపడుతూ 276 మనసారి ఆత్మ తేజరీయుము అలంకరించుకోమనేటువంటి పాట పాడుతూ మన ఆరాధన క్రమం ప్రభురాత్రి భోజన సంపదానికి 276 మనసాయ ఆత్మ తేజరీయుము మనసాయ
మీ హృదయములను పైకెత్తుడి. సర్వశక్తి గల నిత్యుడు అయిన దేవ, మేము సర్వదా సర్వత్రా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న నిజముగా తగినది సరియు హితమునై ఉన్నది. దేని వలన మరణం కలిగిన దాని వలనే జీవం కలుగునట్లు, ఒకప్పుడు నాము చేత జయించిన సాతాను నాము చేతనే జయించబడినట్లు, శిలువ నాము మీద మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మానవులకు రక్షణ దయచేసినావు. కాబట్టి ఆయన ద్వారా దూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సైన్య సమూహములతోనూ నీ మహిమగల నామను కొనియాడి ఘనపరిచి సదా నీకు సూచించుతున్నాను. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్టు భూమి అందులో నెరవేరుగాక. మా ఆహారం నేడు మాకు దయచేయము, మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము, శోధనలోని సైకల్ దృష్టి నుండి మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నవి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రొట్టెను తీసుకొని, యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకొని స్తోత్రం చేసి దాన్ని విడిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకు ఏర్పడుతున్న నా శరీరం అయి ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడానికి చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకొని స్తోత్రం చేసి దాని వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారం కలుగుతాయి, మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుతున్న నా రక్తమూలమైన క్రొత్త నిబంధన అయి ఉన్నది. మీరు దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడానికి చెప్పాను. ప్రభు యొక్క సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉంటుందాక. లోక
భక్తి మర్యాదలతో ప్రభు శరీర రక్తములలో తీసుకుందాం. పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడిన క్రీస్తు శరీరం. త్రావుడి, ఇది మీ కొరకు ఇవ్వబడిన క్రీస్తు రక్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరము, ఆయన వెదలేని రక్తము మీ నిజమైన విశ్వాసమందు బలపడచి నిత్య జీవము కొరకుగా మీరు సంరక్షించునుగాక. ఆమేన్. సమాధాన గీతం. సమాధాన గీతం. శ్రేయస్కరమైన ఈ దానం వలన మా ఆత్మల సేద తీర్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మరియు దీని వల్లే నీ యందు మాకున్న విశ్వాసము, మాలో ఒకరి ఎందుకు ఉండవలసిన నిండు ప్రేమను నీ కృపను బట్టి బలపరచుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగయుగములు జీవించు పరిపాలించుతున్న నీ ప్రియ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభు మీతోను గాక. మానము ప్రభువును సన్నుతింతుము. దేవునికి స్తోత్రం.
ఆనందింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగు చేయుగాక. అందరికీ వందనాలు. పాల్గొన్నటువంటి